ఏళ్లకు ఏళ్లు పుష్ప సీక్వెల్ కోసం ఎదురు చూశారు మాస్ ఆడియన్స్. పుష్ప సీక్వెల్ వచ్చింది, కోట్లకు కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు యానిమల్ సీక్వెల్ కోసం బీసీ సెంటర్స్ వెయిట్ చేస్తున్నాయి. టోటల్ నార్త్ మార్కెట్లో భూకంపం తీసుకొచ్చే కెపాసిటీ ఒక్క యానిమల్ సీక్వెల్ కు మాత్రమే ఉంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. లాస్ట్ ఇయర్ ఈ టైంలో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు యానిమల్. ఈ మధ్య కాలంలో నార్త్ ఆడియన్స్ కు బాగా నచ్చిన సినిమాల్లో యానిమల్ ఒకటి. యానిమల్ స్టోరీని సందీప్ వంగ డీల్ చేసిన విధానం, ఆ క్యారెక్టర్ ను రణబీర్ పోషించిన విధానం నార్త్ ఆడియన్స్ కు బాగా నచ్చింది. అందుకే రికార్డు స్థాయిలో 900 కోట్ల వసూళ్లను అందించారు. నిజానికి యానిమల్ సీక్వెల్ గా యానిమల్ పార్క్ రావాలి. అది స్పిరిట్ అయిపోగానే స్టార్ట్ చేస్తానంటున్నాడు సందీప్ వంగ. అయితే రణబీర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యానిమల్ సిరీస్ ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించాడు. యానిమల్ మూవీ యానిమల్ పార్క్ తో కంప్లీట్ కాదని, యానిమల్ కింగ్డమ్ అనే మరో మూవీ కూడా రానుందని చెబుతున్నాడు. యానిమల్ సీక్వెల్ లో రణబీర్ డ్యూయల్ రోల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. హీరోగా, విలన్ గా 2 పాత్రలను రణబీర్ చేయబోతున్నాడు. 2027లో సెట్స్ పైకి వెళ్లే ఈ చిత్రం 2028లో విడుదల కానుంది. ఈలోపు రణబీర్ రామాయణ చిత్రం తొలి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.